హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో ఈ రోజు గోల్డ్ రేట్స్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో మొన్నటి వరకు కొంచెం ఒక 13 to 17 రూపీస్ అయితే మనకి తగ్గుదల అనేది కనిపించింది బంగారంలో. సో ఈరోజు ఆల్రెడీ మనం జాన్ 13లో ఉన్నాము. మాఘమాసం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ప్రత్యేకంగా పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పొచ్చు. కార్తీక మాసం తర్వాత మాఘమాసంలోనే అత్యంత ఎక్కువగా పెళ్ళిళ్ళు అనేవి జరుగుతుంటాయి కాబట్టి సో ఏదైతే ఇప్పుడు ఈరోజు గోల్డ్ రేట్ ఉందో అది చాలా ఎక్కువ పెరిగింది. సో మనం ముందుగా చూసుకుందాము. ఇష్టాన్ని బట్టి కొంతమంది 22 క్యారెట్స్ తీసుకుంటారు, కొంతమంది 24 క్యారెట్స్ తీసుకుంటారు కాబట్టి సో ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందన్నది మనం ఒకసారి చూద్దాము. అయితే ఫస్ట్గా ముందు మనం 22 క్యారెట్స్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటే నిన్న పర్ గ్రామ్ కాస్ట్ వచ్చేసి ఇది 7,595 రూపీస్ ఉండే. సో ఈ రోజు 15 రూపీస్ అది ఇంక్రీజ్ అయింది. సో మీకు పర్ గ్రామ్ వచ్చేసి 7,610 రూపీస్ అవుతుంది. అలాగే 10 గ్రామ్స్గా చూసుకుంటే 76,100 అవుతుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ అనమాట. 24 క్యారెట్ గోల్డ్లో మనకి 17 రూపీస్ డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. అంటే 17 రూపీస్ ఇంకా పర్ గ్రామ్ అనేది పెరిగింది. నిన్నటి 24 క్యారెట్ గోల్డ్ రేట్ చూసుకుంటే 8,285 మాత్రమే ఉండే. ఈరోజు 17 రూపీస్ పెరిగి అది కాస్త పర్ గ్రామ్ 8,302 రూపీస్ అయింది. అండ్ 10 గ్రామ్స్ వచ్చేసి 83,020 రూపీస్ అయింది. సో 18K గోల్డ్ గురించి మాట్లాడుకుంటే మనకి అంటే కంపారిటివ్లీ 22K అండ్ 24K గోల్డ్ ఏదైతే ఉంటుందో 18K కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి నిన్న 18K గోల్డ్ మనకి పర్ గ్రామ్ 6,214 రూపీస్ ఏదైతే ఉందో అది ఈరోజు 13 రూపీస్ పెరిగింది. 2 డేస్ బ్యాక్ చూసుకుంటే ఇదే మనకి మైనస్లో కనిపించింది. సో ఈరోజు 18K వచ్చేసి 13 రూపీస్ పెరిగి పర్ గ్రామ్ మీకు 6,227 పడుతుంది. అలాగే 10 గ్రామ్స్ వచ్చేసి 62,270 రూపీస్ పడుతుంది. నార్మల్గా అంటే ఎంత వెయిట్లో తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రెజర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పెరిగింది కాబట్టి. తగ్గినప్పుడు మనం 10 గ్రామ్స్ మాత్రమే కొనం, 1 గ్రామ్ మాత్రమే కొనము కాబట్టి అక్కడ మనకేం పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. సో 10, 20 ఇంకా పెళ్ళి అంటే ఎక్కువ ఒక 100 వరకు అంతకంటే ఎక్కువ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో పెరిగినట్టుగా అనిపిస్తుంది. సో పెళ్ళిళ్ళ సీజన్లో ఈ మాత్రం ఉండడం మార్కెట్ నడవాలి అంటే ఈ మాత్రం పెరగడం చాలా కామన్. అయితే రాను రాను అంటే ఈ నెల రోజుల్లో ఏదైతే మాఘమాసం ఉన్నన్ని రోజులు ఉంటుందో ఇలాగే కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ కొనేవాళ్ళు కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటారు కాబట్టి సో కొనాలనుకున్న వాళ్ళు అట్ ది ఎర్లియస్ట్ కొనేస్తే బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాను రాను ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనకి 2 డేస్లోనే ఇంత వేరియేషన్ కనిపించినప్పుడు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత చూసుకున్నా ఇంకా ఎక్కువగా చూసుకున్నా ఇంకా ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మన టైం బాగుంటే అంటే ప్రాపర్గా మళ్ళీ ఏదైనా తగ్గుతుంది అన్నప్పుడు దాన్ని అప్పుడు కొనొచ్చు. బట్ చెప్పలేము, గోల్డ్ రేట్ అనేవి ఎప్పుడు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ కూడా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి గోల్డ్ రేట్స్. మళ్ళీ రేపు తగ్గుతుందా పెరుగుతుందా ఏంటి అనేది రేపటి అప్డేట్లో చూద్దాం.